హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ డిజైన్స్ అండి. బ్లౌజ్ నెక్ డిజైన్స్ సింపుల్ డిజైన్స్ అన్నమాట. ఎక్కువ ఓవర్ లేకుండా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. డిగ్నిటీగా ఉండే డిజైన్స్ అనమాట. ఎక్కువగా చాలామంది ఇష్టపడే డిజైన్సే ఇవి. చూడండి, ఇది బ్యాక్ బోట్ నెక్ అలాగే ఈ షేప్ వచ్చేసి లవ్ షేప్ అనమాట. అడిగారు, ఈ డిజైనే కావాలనేసి అడిగారు అనమాట. అందుకోసం నేను ఇదే డిజైనే స్టిచ్చింగ్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చాను అనమాట. ఇక్కడ ప్లెయిన్గా ఉంటే బాగోదని ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చాను. అలాగే హ్యాంగింగ్స్ ఇచ్చాను ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ మామూలుగా బటన్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాను. చూడండి, నార్మల్ పఫ్ అనమాట. ఈ పఫ్ హ్యాండ్స్ పెట్టిన తర్వాత చూడండి, బ్యాక్ ఏమో బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ పట్టి బ్లౌజే. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ కటింగ్ ఇలా ఉంది బ్లౌజ్. ఇదైతే ఓవరాల్గా లుక్ ఇలా ఉంది. చిలకపచ్చ బ్లౌజ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి చూడండి, ఫ్రంట్ నార్మల్ నెక్, బ్యాక్ మాత్రమే మీకు డిజైన్ వస్తుంది. స్లీవ్స్ ఇలా ఉన్నాయి. ఈ బ్లౌజ్ ఇక అయిపోయింది కదా. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజు. బ్యాక్ డ్రాప్ నెక్ అనమాట. ఈ డ్రాప్ నెక్కి మొత్తం అంటే ఫుల్గా నడుము దగ్గర కూడా థ్రెడ్ పైపింగే చేసాము. ఓవరాల్గా థ్రెడ్ పైపింగ్ అయితే ఉంటుంది నెక్కి కూడా. చూడండి, ఇలాగ బటన్ అయితే ఇచ్చేసాము. దీనికి వచ్చేసి బోట్ నెక్ చాలా బాగా కుదిరింది. థ్రెడ్ పైపింగ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. చూడండి, నడుముకి కూడా థ్రెడ్ పైపింగే చేశాను. ఇక చేతులు వచ్చేసి నార్మల్గానే చూడండి, ఇలాగా ఎల్బో హ్యాండ్సే. ఇక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. ఇవి వచ్చేసి బుట్టీస్ ఉన్నాయి కదా, సిల్వర్ కలర్, అందుకని సిల్వర్ థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇది చూడండి, ఇలాగా ప్రిన్స్ కట్. ఇది బోట్ నెక్. చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో. తొడుక్కుంటే కూడా అలాగే నీట్గా కుదురుతుందండి. ఈ బ్లౌజ్ ఇంత. ఇప్పుడు ఇంకో మూడో బ్లౌజ్ వచ్చేసి వీ షేప్కి థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను సిల్వర్ కలర్తో. ఈ బ్లౌజ్లో శారీ వచ్చేసి క్రీమ్ వైట్ అనమాట. అందుకని ఈ కలర్ సిల్వర్ కలర్ ఇచ్చేసాను, సరిపోతుంది. ఇక హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంది. బ్లౌజ్కి వచ్చింది థ్రెడ్ వర్క్ అయితే. బ్యాక్ వీ షేప్కి ఇలాగ థ్రెడ్ పైపింగ్ ఇచ్చానండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్కే, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇక థ్రెడ్స్ పెట్టాను. చూడండి, ఇలాగ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్. ఎక్కువ మందికి చాలామంది అడిగేది కూడా క్రాస్ కటింగే అడుగుతారండి. ఇది మూడో బ్లౌజు. ఇది వచ్చేసి ఇది కూడా వీ షేపేనండి. ఈ బ్లౌజ్కి లేస్ వర్క్ ఇచ్చాను. ఇది లేస్ కావాలి అన్నారు అనమాట ఈ బ్లౌజ్ వాళ్ళు. లేస్ డిజైన్ పెట్టండి అనేసి ఈ బ్లౌజ్కి ఇలాంటి లేస్ అయితే ఇచ్చాను. చాలా సింపుల్గా, అంటే చూడడానికి చాలా బాగుందనమాట ఈ లేస్ అయితే. వీ షేప్కి ఇలా ఇచ్చాను. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్సే. హ్యాండ్స్కి కూడా ఇదే లేస్ ఇచ్చాను. ఈ లేస్ డిజైన్ చాలా బాగుంది. ఇక ఫ్రంట్ వచ్చేసి క్రాస్ పట్టి బ్లౌజే, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా చూడండి, ఇది వచ్చేసి 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఇది. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా లేసే ఇచ్చానండి. గోల్డ్ కలర్ లేస్, ఓన్లీ గోల్డ్. ఒక 1/2 ఇంచ్ వెడల్పు లేస్ అనమాట ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి లేస్ వేయలేదండి, ఇదే సరిపోతుందని. ఇంకా ఫ్రంట్ క్రాస్ కటింగే. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. ఇంకా ఫ్రంట్కి కూడా లేస్ ఇచ్చాను. ఇదండి. ఇంకా 5వ బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా లేసే. ఇవన్నీ ఒకరివే అనమాట. ఇది చూడండి, కాపర్ ఉంది కదా, అందుకని కాపర్ లేస్ ఇచ్చాను. స్టోన్ లేస్, ఒక లైన్ స్టోన్ వచ్చిందనమాట. చేతులకు కూడా ఇచ్చేసాను. చూడండి, ఇది అంతే క్రాస్ కటింగ్ బ్లౌజ్. చూడండి, ఇలాగా క్రాస్ కటింగ్ ఫ్రంట్
చాలా నీట్గా వచ్చింది. ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఏదో అంటారనమాట. ఇక దీనికి వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ ఇది థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. గోల్డ్ కలర్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. షైనింగ్ క్లాత్ గోల్డ్ కలర్ ఇది. ఇంకా ఫ్రంట్ క్రాస్ బెల్ట్ బ్లౌజ్ ఇది క్రాస్ కటింగ్ అనమాట. ఇదండి బ్లౌజ్ డిజైన్స్ అయితే. నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.